దేశ సమగ్రత, దేశ సమైక్యత దాని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్దిమంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ, దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరొక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే. భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని వాళ్ళు ఆ ఊహల్లో బతుకుతూ ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ప్రతి పేదవాళ్ళు ప్రతి సామాన్యుల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, లేకపోతే నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి చూపిస్తామని, దొంగ నోట్లంతా చూపిస్తామని నోటు రద్దు సందర్భంగా చెప్పినటువంటి అంశాలు, ఇత్యాది అంశాలన్నీ ఆనాడు ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు ఏమీ అమలు చేయలేదు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా అట్లా చేయరేమనేటువంటి భ్రమంలో ఉన్నారేమో. ఒక్కసారి మేము చేసినటువంటి అంశాలన్నింటినీ చూసి జాగ్రత్తగా వాటిని ఫాలో కమ్మని చెప్పదలుచుకున్నాం. ఒకటి, ఉచిత బస్సు రవాణా సౌకర్యం. మీరు మహిళలు తిరిగే బస్సులో మీ మహిళలను కూడా ఎక్కి తిప్పించండి. ఎవరైనా పొరపాటున వాళ్ళు టికెట్లు అడిగితే మాకు చెప్పండి, వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తాం. అట్లాగే 200 యూనిట్లలోనే ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పాం. ఒకవేళ మీ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా 200 యూనిట్లు వాడుకుంటుంటే వాళ్ళకు కూడా ఇస్తాం. ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే మాకు చూపించాం. ఇట్లా మేము చాలా స్పష్టంగా చెప్పాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తాం, చాలా స్పష్టంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి ఈరోజు ప్రక్షాళన చేయటమే కాదు, ఉద్యోగాల క్యాలెండర్లు ప్రకటించడమే కాదు, యూపీఎస్సీ మోడల్లో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముందు తీసుకొని పోతున్నాం. ఎవరు కాదన్నా అవునన్నా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ తెలిసింది. ఇప్పటికే 55,000 ఉద్యోగాల్ని రిక్రూట్ చేశాం, క్యాలెండర్ ప్రకటించాం, ముందుకు పోతా ఉన్నాం. అట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉన్నాం. చివరికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మేము ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం. ఈ దీపావళి సందర్భంగా ప్రకటించి దానికి కావాల్సిన కమిటీలు కూడా వేసి సర్వే కూడా జరుగుతాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కనపడినటువంటి అంటే పచ్చ కామెరలు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రపంచం అంతా పచ్చగా ఉన్నట్టుగా వాళ్ళు చేయట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేయట్లేదని భ్రమంలో ఉంటే వాళ్ళ కర్మ. అదే అంటున్నా నేను. అంటే కేసీఆర్, కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఒకటే కాబట్టి వాళ్ళకి అట్లాగే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మేము చాలా స్పష్టంగా ఎప్పటికీ చెప్పాం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళ సమస్యను కూడా అర్థం చేసుకుని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకుని వచ్చింది. ఈ ల్యాండ్ అక్విజిషన్ రైతుల కోసం, భూమి కోల్పోయేటువంటి వాళ్ళ కోసం అద్భుతంగా ఉంది, దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నాం. అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అందరితో మాట్లాడే చేస్తామని చెప్పి వాళ్ళకి కావాల్సిన రకరకాల ఫోరమ్స్లో
మాట్లాడుకోవడానికి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పాం. కొద్దిమంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనులను రెచ్చగొట్టి వాళ్ళకు నష్టం జరిగేటట్టుగా ఆ కలెక్టర్ స్థాయి అధికారి పైన దాడి చేపించి భౌతిక దాడి ద్వారా కొంత హింసను ప్రేరేపించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. మీలాగా బలవంతంగా మేము ఎక్కడ ఎవరు భూములు లాక్కోలేదు. మీలాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్ చేసినటువంటి భూముల్లో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకే 10,000 ఎకరాల పైబడి ఈ అసైన్ ల్యాండ్ భూములు గుంజుకొని ఆక్షన్ చేసినటువంటి దుర్మార్గులు మీరు. లేఅవుట్లు చేసుకున్న అమ్ముకున్నటువంటి దుర్మార్గులు మీరు. ఏ ప్రభుత్వ అవసరాల కోసం పరిశ్రమలు పెట్టడానికో కాకుండా చివరికి వాటిని అసైన్ చేసినటువంటి భూములు వెనక్కి తీసుకొని లేఅవుట్ల ద్వారా మీరు మిగతా వాళ్ళకి అమ్మి పైశాచిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు ఈ గిరిజనుల గురించి దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. బ్రదర్, అన్నిటి మీద స్పందిస్తాం. అసలు మేమే స్పందిస్తున్నాం. మా ముఖ్యమంత్రి స్పందిస్తా ఉన్నాడు. మా ముఖ్యమంత్రే అసలు మా రైతులకి నిజమైనటువంటి న్యాయమైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరాలని ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వద్దన్నప్పుడు కదా ఇంకో ఆయన ఖండించాల్సింది. మేమేమి ఇయ్యాలని మేము పోరాటం చేస్తూ ఉంటే, రైతులకు న్యాయం జరగాలని ఆయన చూస్తూ ఉంటే, రైతులకు ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సంబంధించిన పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఆయన చూస్తూ ఉంటే, మీరు అవన్నీ ఏం జరగకుండా అక్కడ హింసను ప్రోత్సహించి ఏదో కార్యకలాపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరేం రాజకీయం కోసం చూస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి ఏమో అక్కడ అభివృద్ధి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగా ఎదగాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ R&R ప్యాకేజ్ ఎట్లా కావాలంటే అట్లా కూర్చోబెట్టి ఏమంటారు ఇంటరాక్షన్ ద్వారా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చెప్పిన లెక్క అంతా వినలేదా మీరు? 6 గ్యారంటీలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాను, లెక్కలతో సహా చెప్పా మీకు. బహుశా మళ్ళొకసారి నేను చెప్పింది వినండి. థ్యాంక్ యూ.